వారం సందడంతా కోలీవుడ్ స్టార్ విశాల్ దే అన్నారు. కానీ పోటీకి దిగిన రామన్న యూత్ మూవీ చాంగురే బంగారు రాజా కూడా సందడి చేస్తున్నాయి. మంచి హైప్ తోనే వరల్డ్ వైడ్ గా విడుదలయ్యాయి. మరి ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ లో షాక్ ఇచ్చాయా, కిక్కిస్తున్నాయా? కేరఫ్ కంచిరపాలెం తర్వాత కార్తీక్ రత్నం చేసిన చాలా ప్రయోగాలకు విభిన్నంగా వచ్చిన మూవీ చాంగురే బంగారు రాజా. ఇక సతీష్ వర్మ మేకింగ్ లో సునీల్, అజయ్ అండ్ కోతో కార్తీక్ రత్నం చేసిన ప్రయోగం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. రంగురాళ్ల నేపథ్యం, పోలీస్ ని ప్రేమించే హీరో అనుకోకుండా మర్డర్ కేసు, తర్వాత మర్డర్ కేసుని ఛేదించే ప్రాసెస్ లో ఫేట్ తో ఫైట్ చేయాల్సి రావటం. సింపుల్ గా 3 ముక్కల్లో ఈ సినిమా కథ చెప్పాలంటే ఇది చాంగురే బంగారు రాజా స్టోరీ లైన్. చాంగురే బంగారు రాజాలో కార్తీక్ రత్నం, అజయ్, రవిబాబు పాత్రల్లో పాతుకపోతే మిగతా కాస్ట్ పర్లేదనిపించింది. మ్యూజిక్ తో పాటు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ పర్లేదనిపిస్తే డైరెక్టర్ గా సతీష్ వర్మకి బానే మార్కులు పడ్డాయి. ఎటొచ్చి సెకండ్ హాఫ్ లో కాస్త గందరగోళం అన్న కామెంట్లు పక్కన పెడితే ఓవరాల్ గా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. పెళ్లి చూపులు, గీతా గోవిందం ఇలా చాలా సినిమాల్లో సైడ్ రోల్స్ లో మెరిసిన నవీన్ హీరోగా చేసిన ప్రయోగం రామన్న యూత్. అల్లరి చిల్లరగా తిరిగే హీరో నాయకుడు కావాలనుకుంటే తన టైంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనే పాయింట్ తో తెరకెక్కింది రామన్న యూత్ మూవీ. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు కలిసొస్తున్న కాలంలో వచ్చిన రామన్న యూత్ మూవీకి బ్యాక్ డ్రాప్ కలిసొచ్చింది. కానీ కథాకథనంలో కాస్త గందరగోళం ఎక్కువైందనే మాట వినిపిస్తోంది. కానీ కామెడీ రూట్లో ఓ ఫన్నీ కథ చెప్పేందుకు ప్రయత్నించడంలో పర్లేదన్న టాకే పెరుగుతోంది.